నేను ఇలాంటి ఒక కమ్యూనిటీ మీటింగ్ అటెండ్ అవ్వడం కాస్త నర్వస్గా ఉంది. సో వాట్ ఎవర్, మన కమ్యూనిటీ నుంచి యాజ్ ఎ స్టూడెంట్గా ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, గుడ్ ఆఫ్టర్నూన్ టు రెస్పెక్టెడ్ లీడర్స్, dignitaries, higher officials, friends, my dear sisters and brothers. Today, I stand over here not only the student of Usmania University, but also the voice of the thousands of Mala students who are facing injustice in Telangana. Telangana formation ki 1 day, 2 day fights kaadu, right? Many struggles, many sacrifices. మనం ఈ స్టేట్ని ఎందుకు ఫార్మేషన్ చేసుకున్నాం? వై? వాట్స్ ద రీజన్? ఎందుకంటే ఫర్ ఎన్షూరింగ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. అవునా? కానీ బట్ ప్రెజెంట్ వాట్ వీఆర్ ఫేసింగ్, స్టూడెంట్స్ ఆఫ్ మాలా కమ్యూనిటీ ఆర్ స్లోలీ లూజింగ్ ద హోప్స్ ఆన్ దిస్ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ స్లోగా డిసపియర్ అవుతున్నాయి. అవునా కాదా? సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి, మనం వాయిస్ రేజ్ చేయాలి. ఇవంతా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మనలాంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి పావర్టీని కానీ డిస్క్రిమినేషన్ని కానీ ఓవర్కమ్ చేయాలంటే ద ఓన్లీ పవర్ఫుల్ వెపన్ ఈజ్ దాట్ ఎడ్యుకేషన్. బట్ డ్యూ టు క్లాసిఫికేషన్ బిట్వీన్ ద కమ్యూనిటీస్ ఆఫ్ ఎస్సీ, మాలా అండ్ మాదిగా ఏం జరిగింది? డైవర్సిఫికేషన్ బిట్వీన్ ద పీపుల్ జరిగింది. ఈ డైవర్సిఫికేషన్ వల్ల ఏమైంది? మనకు వచ్చే ఆపర్చునిటీస్ రెడ్యూస్ అయిపోయాయి. వీఆర్ అనేబుల్ టు ఫ్రూట్ఫుల్లీ ఎంజాయ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ గివెన్ టు అస్ బై ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, నేను ఈ గవర్నమెంట్కి కానీ ఏ కమ్యూనిటీకి కానీ అగెనెస్ట్గా అడ్రస్ చేయట్లేదు. ద ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక పాలసీ కానీ ఏదైనా చేసేటప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎవ్రీ కమ్యూనిటీ, రైట్? జస్ట్ ప్రాపర్ డాటా లేకుండా, ప్రాపర్ కన్సల్టేషన్ లేకుండా ఇవన్నీ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. బికాస్ పీపుల్ లైక్ అస్ వీఆర్ లూజింగ్ దట్. మన డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ మాలా కమ్యూనిటీ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఫెయిర్నెస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. థర్డ్ థింగ్, యూనిటీ అమాంగ్ ఎస్సీ కమ్యూనిటీ అనేది ఉండాలి. ఇంతకుముందు సార్ వాళ్ళు అడ్రస్ చేసినట్టుగా ప్రతి ఒక్క కమ్యూనిటీకి యూనిటీ ఉంది, దే విల్ బి ఫైటింగ్ ఫర్ సమ్ ఆర్ ది అదర్ స్ట్రగల్. కానీ మనము ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దీస్ మెనీ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ హాల్ అండ్ స్పీకింగ్ అబౌట్ అవర్ కమ్యూనిటీ. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో ఇదేంటంటే మన వాయిస్ కానీ స్ట్రగుల్ కానీ ఏ కమ్యూనిటీకి అగెనెస్ట్గా కాదు, ఎవరినో సంథింగ్ ఏదో చెయ్యాలని కాదు. ఇట్స్ జస్ట్ ఫర్ అవర్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ అవర్ మాలా స్టూడెంట్స్. మనం కనుక ఇప్పుడు వాయిస్ రేజ్ చేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోతే మనం సఫర్ అవుతున్నట్టుగా మన ఫర్దర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయి. ఇది మనతో ఆగిపోయే ప్రాబ్లం కాదు. సో ఖచ్చితంగా నీడ్ ఉంది. నేను ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాను ఏంటంటే, ఇదే విధంగా ఈ మాస్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అయితే ఉన్నారో మీకు తెలిసిన మన కమ్యూనిటీ వాళ్ళకి మనకు జరుగుతున్న ప్రాబ్లం గురించి అవేర్నెస్ ఇచ్చి, లెట్స్ స్టాండ్ టుగెదర్ యునైటెడ్లీ, పీస్ఫుల్లీ అండ్ స్ట్రాంగ్లీ అండ్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ నేషన్. జై హింద్, జై భీమ్, జై కాన్స్టిట్యూషన్.